గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఫస్ట్ ఆర్థమెటిక్ స్టార్ట్ చేసిరో ఆర్థమెటిక్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలోకి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నార్మల్గా మనకు కొన్ని తెలియాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్, ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్, రేషనల్, ఇరేషనల్, పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్ట్, కాంప్లెక్స్, అండర్ రూట్, ఇలా అన్ని టాపిక్స్ ఉంటాయి. ఇవనేవి అన్నీ మనకు తెలియాలి. ఎందుకంటే నెంబర్ సిస్టంలకి అనేది ఫస్ట్ చాప్టర్, అవన్నీ మనకు తెలియాలి. దాని గురించి ఒక ఐడియా అనేది ఉండదు. నెంబర్ సిస్టంలో మనకు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఒకటి వచ్చేసి డివిజబిలిటీ రూల్స్ పైన మనకి క్వశ్చన్స్ అడుగుతారు. డివిజబిలిటీ రూల్స్ అంటే ఏంటిదంటే మనకు 1 to 9 డివిజబిలిటీ రూల్స్ ఉంటాయి. 1 డివిజబిలిటీ రూల్, 2ది, 3ది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ రాసాను చూడండి. ఇఫ్ 8 డిజిట్ నెంబర్ 179x0915 is divisible by 88, the value of 5x minus 8y is. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతారు. కొన్నిసార్లు మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఒక నెంబర్ అని ఇస్తారు, ఒక 8 డిజిట్స్ 9 డిజిట్స్ నెంబర్ ఇచ్చి అది 22తో డివిజబుల్ అవుతుందా, లేకపోతే 8తో డివిజబుల్ అవుతుందా, లేకపోతే 72తో డివిజబుల్ అవుతుందా. సో మనకి అలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి అంటే మనకు డివిజబిలిటీ రూల్స్ అనేవి అన్నీ తెలియాలి. తెలిస్తేనే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా. స్క్వేర్స్, క్యూబ్స్ అవి మనం నేర్చుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ రాసాను చూడండి. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వై ఈస్ 12 అండ్ దర్ ప్రొడక్ట్ ఈస్ 27. ఫైండ్ సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్. ఇలా క్యూబ్స్ లేకపోతే స్క్వేర్స్ ఫైండ్ చేయమని అంటారు. సో మనకు అది ఫైండ్ చేయాలంటే మనకు ఆల్జిబ్రాక్ ఫార్ములాస్ అనేవి ఐడియా ఉంటే మనం అవన్నీ చేయగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డివిజన్. డివిజన్ అంటే ఏంటిదంటే మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఇట్లా 1000 to 2000 ఇచ్చి అందులో ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి ఫైండ్ చేయాలి, లేకపోతే లీస్ట్ 6 డిజిట్ నెంబర్స్, లేకపోతే లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 93. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మీరు ఈ 3 టాపిక్స్ అనేవి నేర్చుకుంటే నెంబర్ సిస్టమ్ మొత్తం వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా కొన్ని క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఆల్రెడీ నా ఛానల్లో నేను 17 క్వశ్చన్స్ చేశాను. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీద, డివిజబిలిటీ మీద, ఆల్జిబ్రా ఫార్ములాస్ మీద, డివిజన్స్ మీద. ఓకేనా. ప్లేలిస్ట్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ డౌన్ చేసి చూడండి. నెంబర్ సిస్టమ్ అని అంటే 17 వీడియోస్ ఉంటాయి. అన్ని గంటలు ఏమి ఉండవు. 2 minutes, 3 minutes, 4 minutes ఉంటుంది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మీరు చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే యాజ్ యువర్ విష్. ఓకేనా. ఫస్ట్ అయితే నేను మీకు ఈ డివిజబిలిటీ రూల్స్ పైన ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో మీకు ఐడియా అనేది వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, if 7 digit number 5, 6, x, 3, 4, y4 is divisible 72, then what is the least value of x plus y? ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, నెంబర్ సిస్టంలో ఫస్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్ పైన క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్స్ అనేది ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఇలాంటి క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి క్వశ్చన్లో 7 డిజిట్ నెంబర్ అని ఇచ్చిండు. అందులో ఒకటి ఎక్స్ ఇచ్చిండు, ఒకటి వై ఇచ్చిండు. అంటే మనం ఎక్స్ ప్లేస్లో మనం నెంబర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చిండు, డివిజిబుల్ బై 72. ఇప్పుడు 72 అనేది ఏ టేబుల్లో వస్తుంది ఒకసారి చెప్పండి. 72 అనేది 8 టేబుల్లో వస్తుంది, 9 టేబుల్లో వస్తుంది, 8 టేబుల్లో వస్తుంది. 8 9s 72. సో ఈ 72 అనేది 8 9s 72 కాబట్టి మనకు 8 డివిజిబిలిటీ రూల్ తెలవాలి అండ్ 9 డివిజిబిలిటీ రూల్ తెలిస్తే మనం సాల్వ్ చేయగలుగుతాం. సో 8 డివిజిబిలిటీ రూల్ ఏంటిదంటే లాస్ట్ 3 డిజిట్స్ని మనం 8తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే అది డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటిది, అవన్నిటిని యాడ్ చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని మీరు మళ్ళీ డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి, 9తోని. అది డివైడ్ అయితేనే అప్పుడు మనం అది 9 డివిజిబిలిటీ రూల్ అని అంటాం. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు నేను క్వశ్చన్ రాస్తున్నా. క్వశ్చన్లో ఏముంది, 5, 6, x, 3, 4, y4. ఫస్ట్ ఈ 8 డివిజిబిలిటీ రూల్ని చెక్ చేద్దాం. 8 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటిది, లాస్ట్ 3 డిజిట్స్ని తీసుకోవాలి. లాస్ట్ 3 డిజిట్స్ని తీసుకొని మనం 8తోని డివిజిబుల్ చేయాలి. ఇప్పుడు వై ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, అది మన ఇష్టం. వై ప్లేస్లో 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. కానీ రిమైండర్ అనేది ఖచ్చితంగా 0నే రావాలి. ఒకవేళ 0 రాలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకో నెంబర్ ట్రై చేయాలి. సో నేను వై ప్లేస్లో 2 పెట్టుకుంటున్నాను. ఓకేనా. వై ప్లేస్లో 2 పెట్టుకొని అప్పుడు ఏమవుతుంది, 4, 2, 4 అవుతుంది. దీన్ని 8తోని డివైడ్ చేయండి. సో 8 టేబుల్లో 42 వస్తుందా, రాదు. సో 8 5s 40. సో 2 రిమైనింగ్ 4. ఓకేనా. 24. 8 3s 24.
ఓకేనా. సో ఇది 8తోని డివిజిబుల్ అయింది. y అనేది 2 పెట్టుకుంటే 8తోని డివిజిబుల్ అయింది. ఇప్పుడు 9 డివిజిబిలిటీ రూల్ ఏంటిది, సమ్ చేయాలి. ఓకేనా. 5 + 6 + 3 + 4 + y ప్లస్లో 2 పెట్టుకున్నాం కాబట్టి 4 ఇవన్నిటిని యాడ్ చేయండి. తర్వాత మనం x ప్లేస్లో ఏం పెట్టుకోవాలనేది డిసైడ్ అయిదాం. ఓకేనా. ఇవన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 24 వస్తుంది. ఇక్కడ ఒక x ఉంది కదా, 24 + x. ఇప్పుడు మనకి ఈ వచ్చిన ఈ నెంబర్ అనేది 9తోని డివిజిబుల్ అవ్వాలి. 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం చేయాలి, 24కి మనం ఎన్ని యాడ్ చేస్తే 9తోని డివిజిబుల్ అవుతుంది, 24కి 3 యాడ్ చేస్తే 27 అవుతుంది. ఓకేనా. 24కి నేను 3 యాడ్ చేసాను అనుకోండి, అప్పుడు అది 27 అవుతుంది. 27 అనేది 9తోని డివిజిబుల్ అవుతుంది. 9 3s are 27. సో నేను y ప్లేస్లో 2ని పెట్టుకుంటున్నా, x ప్లేస్లో 3ని పెట్టుకుంటున్నా. సో ఇక్కడ మనకి లీస్ట్ వాల్యూ ఆఫ్ x + y అంటే దీని ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, x ప్లేస్లో 3 పెట్టుకోవాలి, y ప్లేస్లో 2 పెట్టుకోవాలి. మన ఆన్సర్ ఏంటిది, 5. 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేస్తాను, సో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఫైండ్ ద సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ విచ్ మే రీప్లేస్ k ఇన్ ద నెంబర్ 3281 k6 టు మేక్స్ ద నెంబర్ డివిజిబుల్ బై 6. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనకు డివిజిబిలిటీ రూల్ 6 తెలవాలి. 6ది డివిజిబిలిటీ రూల్ ఏంటిది, అది 2తోని డివైడ్ అవ్వాలి అండ్ 3తోని డివైడ్ అవుతే అప్పుడు అది 6తోని డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఓకేనా. సో మన క్వశ్చన్లో ఇచ్చింది ఏంటిది, 3281 k6. ఓకేనా. ఫస్ట్ 2 డివిజిబిలిటీ రూల్ అయింది, లాస్ట్ డిజిట్ అనేది 0 అన్న ఉండాలి, లేకపోతే ఈవెన్ నెంబర్ అన్న ఉండాలి, అప్పుడు డివిజిబుల్ అవుతుంది. 3ది ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్స్ ని మళ్ళీ మనం 3తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది మనకు 0 రావాలి. ఓకేనా. ఇప్పుడు 3తో ఇది 2తోని డివిజిబుల్ అవుతుంది, ఈవెన్ నెంబర్ ఉంది లాస్ట్ డిజిట్. ఓకేనా. 3 + 2 + 8 + 1 + 6. ఓకేనా. ఇవన్నిటిని చేయండి, చేస్తే ఎంత వచ్చింది, 20 వచ్చింది. 20k పెట్టుకుందాం. ఇప్పుడు మనకు స్మాలెస్ట్ నెంబర్ తెలవాలి, లార్జెస్ట్ నెంబర్ తెలవాలి. ఇప్పుడు 20కి మనం ఎన్ని యాడ్ చేస్తే 3తో డివిజిబుల్ అవుతుంది, 20కి నేను 1 యాడ్ చేస్తే ఇది 21 అవుతుంది, 3తోని డివిజిబుల్ అవుతుంది. 20కి నేను 3 యాడ్ చేసింది అనుకోని, ఇది 24 అవుతుంది. సో 3తోనే డివిజిబుల్ అవుతుంది. 20కి ఇంకా నేను ఎన్ని యాడ్ చేయాలి, 20కి 4 యాడ్ చేస్తే 24 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 20కి నేను 7 యాడ్ చేసింది అనుకోండి, అప్పుడు 27 అవుతుంది. సో 21 డివిజిబుల్ అవుతుంది, 24 డివిజిబుల్ అవుతుంది, 27 కూడా 3తోని డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి ఏంటిది, 1. లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి ఏంటిది, 7. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నాడు, సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అంటే సమ్ అంటే ఏంటిది, యాడ్ చేయాలి. 1 + 7 ఎంత, ఆన్సర్ ఈస్ 8. ఓకేనా. సో మనకి ఎగ్జామ్లో ఇలానే డిఫరెంట్గా అడుగుతారు, డివిజిబిలిటీ రూల్స్ అని. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి డివిజిబుల్ అవుతుందా, లేకపోతే ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు కదా, ఇలా ఇచ్చి 22తో డివిజిబుల్ అవుతుందా, లేకపోతే 17తో డివిజిబుల్ అవుతుందా, 11తో డివిజిబుల్ అవుతుందా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఇఫ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 25 అండ్ దెన్ ప్రొడక్ట్ ఈస్ 144, దెన్ వాట్ ఈస్ అ పొజిషన్ డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్. ఓకేనా. ఇది కూడా నెంబర్ సిస్టమ్ క్వశ్చనే. సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు ఆల్జీబ్రా ఫార్ములాస్ అనేవి రావాలి. ఓకేనా. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏంటిది, a + b అనేది 25 అండ్ ప్రొడక్ట్ అంటే ఏంటిది, ab ఈజ్ ఈక్వల్ టు 144. పొజిషన్ డిఫరెన్స్ అంటే ఏంటిది, a - b. ఓకేనా. a - bది ఫార్ములా తెలవాలి. a - b ఈజ్ ఈక్వల్స్ టు √a + b హోల్ స్క్వేర్ -4 × ab. ఇది ఫార్ములా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. సేమ్ √గా రాసుకోవాలి. a + b అంటే ఏంటిది, 25 హోల్ స్క్వేర్ -4 × 144. ఓకేనా. ఇది 625 వస్తుంది, -4 × 144 చేయండి, చేస్తే 576 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 49 వస్తుంది, ఆన్సర్ వచ్చేసి 7. 49ది వచ్చేసి 7 కదా, 7² ఈస్ 49. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఎంత, 7. అక్కడ మనకి క్వశ్చన్లో ఏమడిగిండో, డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ అంటే a - b. సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మనకు ఆల్జీబ్రా అనేది తెలియాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి లీస్ట్ నెంబరు, లార్జెస్ట్ నెంబర్. ఈ క్వశ్చన్స్ నెంబర్ సిస్టంలోనే అడుగుతారు. మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు, లీస్ట్ నెంబర్ని ఫైండ్ చేయండి, లేకపోతే లీస్ట్ అంటే ఏంటిది, లార్జెస్ట్ అంటే ఏంటిది, దాని గురించి ఆ 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 52. ఎలాంటి క్వశ్చన్స్ మీరు మ్యాక్సిమం చూసే ఉంటారు. సో లార్జెస్ట్ 6 డిజిట్ అంటే ఏంటిది? 9ని 6 టైమ్స్ రాసుకోవాలి. లార్జెస్ట్ అంటే 9ని 6 టైమ్స్ రాసుకోవాలి. ఒకవేళ లీస్ట్ అని అన్నాడు అనుకో క్వశ్చన్లో, లీస్ట్ అంటే ఏంటిది? లీస్ట్ 6 డిజిట్ అంటే ఏంటిది? 150 రాసుకోవాలి. ఓకేనా? నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, 9ని 6 టైమ్స్ రాసుకోవాలి. దీన్ని 52తోని చేయాలి. 52తో చేస్తే దీనికి రిమైండర్ అనేది 39 వస్తుంది. ఓకేనా? వచ్చిన ఈ రిమైండర్ 39ని దీనిలోకి వెళ్ళి మనం మైనస్ చేయాలి. ఈ 6 9స్లోకి వెళ్ళి 39ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 9994960 ఈజ్ ఆన్సర్. ఓకేనా? మీకు ఎగ్జామ్లో లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్ అని అడిగితే 9ని 6 టైమ్స్ రాసుకొని డివైడ్ చేయాలి. వచ్చిన రిమైండర్లోకి వెళ్ళి దాన్ని తీసేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లీస్ట్ 6 డిజిట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 93. ఓకేనా? ఇంతకుముందు ఏం చెప్పినా లీస్ట్ 6 డిజిట్స్ అంటే 150 రావాలి. మీరు ఇలానే గుర్తుపెట్టుకోండి, 150 రావాలి. ఈ 93తోని దీన్ని డివైడ్ చేయండి. దీన్ని డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 25 వస్తుంది. సో క్వశ్చన్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో మనకు లీస్ట్ 6 డిజిట్ అని అడిగింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడున్న దీని పక్క ఉంటుంది కదా, దీన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి దీన్ని మైనస్ చేయాలి. సో ఇంతకుముందు లార్జెస్ట్ దానిలో మనం ఏం చేసినాం? పైన ఉన్నదాన్ని కింద ఉన్నదాన్ని మైనస్ చేసినాం కదా. సో లీస్ట్ వస్తే ఇవి రెండింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ 150ని ప్లస్ 93 ఈ రెండింటిని యాడ్ చేసి -25 చేయాలి. -25 చేస్తే ఆన్సర్ 10068 ఇస్ ఆన్సర్. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోలో అసలు ఎక్స్ప్లెనేషన్ ఏంటిదంటే, నెంబర్ సిస్టంలో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెంబర్స్ డివిజిబిలిటీ రూల్స్ పైన అడుగుతారు, ఆల్జిబ్రా క్వశ్చన్స్ మీద, నెక్స్ట్ డివిజన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.